ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం నమ శివాయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. మనం నిన్న తత్వబోధ అనే కొత్త సబ్జెక్ట్ని మనం తీసుకున్నాం. తీసుకొని నిన్న దాని యొక్క ప్రారంభంలో దాని యొక్క ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నాం. అందులో మనం ఏం చెప్పుకున్నామంటే తత్వబోధ సాక్షాత్తు శివుడే శంకరాచార్యుడిగా ఉద్భవించి ఈ భూమి మీద దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని సంస్కరించడానికి అవతరించి ఆయన దీనిని మనకు బోధించడానికి వచ్చాడు. తత్వబోధన బోధించే మన సనాతన ధర్మాన్ని ఉద్ధరింప చేశాడు. అతి తక్కువ కాలంలో ఆయన జీవించింది పాపం 32 సంవత్సరాలు మాత్రమే. ఆ 32 సంవత్సరాలలో దానికి ఉన్న జీవితం 8. దానివల్ల ఆయన కొంత పెంచుకుని 16 సంవత్సరాలు అయింది. ఋషులు దాన్ని పెంచి 32 సంవత్సరాలు చేశారు. అదే ఆయన చాలా అల్పాయుష్తో భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పర్యటన చేసి ఆయన ఈ అన్ని మతాలు కొట్టడం, మన ఈ సనాతన ధర్మం బాగా ఇదిలో ఉండగా బాగా దుస్థితిలో ఉన్నది. ఎందుకంటే అప్పటికే మనకు అప్పుడు పాషాణ మతాలైనటువంటి బౌద్ధ మతం, జైన మతం, చార్వాక మతం ఇవన్నీ కూడా బాగా బహుజన ప్రాచుర్యంలో ఉన్నటువంటి మతాలు. అప్పుడు ఇవన్నీ పాషాణ మతాలు, హిందూ ధర్మానికి వ్యతిరేక మతాలు. మనది ఒక మతం అంటూ కాదు, మనది హిందూ ధర్మం చెప్పేది హిందూ ధర్మం. ఇది హిందూ ధర్మాన్ని స్థాపించడం కొరకు వేదాలు పుట్టినాయి. ఆ వేదాలు సాక్షాత్ భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు మనకు ప్రసాదింపజేశాడు. ఆ 4 వేదాలు మన యొక్క సనాతన ఆదిగా మొట్టమొదట ఫస్ట్లోనే ఆయన మనకు ప్రసాదింపజేసి మన ఈ యొక్క సనాతన ధర్మానికి అవి ఒక ప్రిన్సిపల్స్, ఒక రాజ్యాంగం లాగా మనం అవి అన్నిటికీ మూలం. అది మనం నడుచుకునే యొక్క ఈ హిందూ మొత్తం అనుకుంటున్నాము ఏదైతే, దీనికి మొత్తానికి ఆధారం ఈ మతం కాకపోయినా మన హిందూ మతాన్ని మనం వాడనుకుంటారో ఆ హిందూ ధర్మం మంది. ఈ హిందూ ధర్మానికి 3 స్తంభాలు, 4 వేదాలు. అవి మనకు ఆరాధ్య దేవతలు. దాని యొక్క అవి మనం 3 గ్రంథాలు, అన్నిటికీ బేసికల్. అవి బేసిక్. దీనికైనా అదే దాని ప్రకారమే మన యొక్క ఈ సనాతన ధర్మం నడుస్తుంది. రాజ్యాంగం ప్రకారం మన భారతదేశ ఎలా అయితే పరిపాలిస్తారో అదే విధంగా ఈ 4 వేదాల యొక్క సారమే మన హిందూ ధర్మానికి 3 స్తంభాలు సనాతన ధర్మం. ఇదే ఆచరణీయమైన గ్రంథాలు. ఇకపోతే నేను మనం చెప్పుకున్న ఈ 4 వేదాల మొదలు వినటం, వినికిడి ద్వారా నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఇప్పుడు వేద మహర్షి వచ్చి ఏం చేశారంటే దాన్ని అన్ని అనుకునే శృతులు అన్నారు. శృతులు అంటే వినడం ద్వారా దాన్ని మననం చేసేవాడు. శృతి విని మననం చేసేవాళ్ళు, దాన్ని సాధన చేసి వాళ్ళు. అంతేగాని ఒక గ్రంథరూపంగా లేవు. దీన్ని మన వేద మహర్షి గణపతి స్వామి ఇద్దరు కలిసి మనకు వ్రాత రూపంగా రాసి మనకు అందించే ఋషికి అందించారు. ఆ ఋషులు మనకు అందించారు. ఇంతో తెలుసుకున్నాం. ఈ ధర్మాన్ని, వేద ధర్మాన్ని తెలుసుకుంటూ అందరూ నిన్న వేద ధర్మాల నుంచి పుట్టినటువంటి ఈ తత్వబోధని శంకరాచార్యులు గారు చేసినటువంటి సందేశాత్మకమైన
మన జీవితాలు బాగుపడటానికి మోక్షగాములు మనం కావటానికి బోధించిందే తత్వబోధ. ఆ తత్వబోధకి శంకరాచార్య చేశారు. ఆ శంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు ఆది గురువు అంటారు ఆయన్ని. ఆది గురువు శంకరాచార్యులు. ఎందుకంటే మహత్వ ఇంకా ఆయన రాసిన పుస్తకాలు బ్రహ్మసూత్రాలు రాశారు. తర్వాత సౌందర్యహరి, ఇది విష్ణు సహస్రనామావళి, తర్వాత మనకు ఈ తత్వబోధ, ఇవన్నీ అనేకమైన ఇది రాశారు వారు. వివేక చూడమని, దశశ్లోక, పంచశ్లోక, ఇవన్నీ ముఖ్యమైన అన్ని విష్ణు సంబంధించిన గ్రంథాలు, శైవ సంబంధమైన గ్రంథాలు అన్నీ రాసి మనకు అందించారు. అందులో మనం ఇప్పుడు తత్వబోధ ఆయన చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని సంగ్రహించి మనం మోక్షాన్ని పొందడానికి మనం దారి అటువంటి బోధ అది. దాని శ్రద్ధగా మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు దాని యొక్క మనం ఇది చూద్దాం. అయితే నా ప్రార్థన ఏంటంటే దానికి ఈ తత్వబోధ వినడానికి మనం నిన్న 4 కారణాలు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రాథమిక అర్హతలు ఇంకా అన్నో కూడా మనం విన్నాం. ఏవేంటంటే అవి నిత్య అనిత్య వస్తువు వివేకము, ఇహమూర్త ఫల విభాగము, సమాధిక షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 మనకు సాధన చతుష్టయం అంటారు వీటిని. మనకు ఈ 4 ముఖ్యమైనటువంటి ఎగ్జిక్యూటివ్స్. ఇకపోతే ఈ ఎగ్జిక్యూటివ్స్ మనం సాధించుకో సరే మనం నేర్చుకుందాం. ఇప్పుడు నా ఒక చిన్న విన్నపం. ఇది శివుడు అవతారమైన శంకరుడు చెప్పారని మనం విష్ణు ఆరాధకుడు దీన్ని భావించకూడదు. ఇది అందరికీ సంబంధించింది, మానవాడికి సంబంధించినటువంటి సందేశం. ఇది గంధం. ఇది అందరికీ మనిషి అన్న వాడికి మోక్షగాములు కావటానికి ఉపయోగపడే గంధి. విష్ణువా ద్వైతమా విష్ణాద్వైతమా అని కాదు. దాని గురించి నేను కొంచెం వివరణ మీకు ఇస్తాను. ఎందుకంటే విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే. వాళ్ళకి అభేదస్తుడు వాడు. ఇప్పుడు రూపాయనానికి బొమ్మ బొసు ఉంటే మనం చూస్తున్నాం కదా, అది అప్పుడే దానికి విలువ ఉంటుంది. అట్నే అదే విలువ ఒకవైపు విష్ణువు బొమ్మ, ఒకవైపు శివుడు. వాటిద్దరిని విడదీయటానికి మనం వీరపడడం. శివపార్వతిని విడదీయడం, లక్ష్మీనారాయణని విడదీయడం, సరస్వతి బ్రహ్మని విడదీయడం. అదే ప్రకారంగా విరాట్ స్వరూపుని సత్వచిత్తుల్ని మనం విడదీయడం. అదే ప్రకారంగా విష్ణువుని శివుని విడదీయలేము. దానికి కొన్ని నేను ప్రామాణికాలు చెప్తాను. వేద ప్రామాణికాలే. ఎందుకని నేను ఇది చెప్తున్నా అంటే ఇది విష్ణువు శివుడు సంబంధించింది కాబట్టి మాకు సంబంధం లేదా అని విష్ణు భక్తులు అనుకోకూడదు. విష్ణు భక్తులు చెప్తే శివ భక్తులు మాగా అనుకోకూడదు. అందరికీ మూడు మతాలే కాదు, అన్ని మతాల వారికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఇది ఆమోదయోగ్యమైనటువంటి బోధ కావున గ్రహించగలరు. ఎట్లంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య ఉదయం విష్ణోచ్చ ఉదయం శివ అన్నారు. అంటే మీకు అర్థమవుతుంది. శివాయ విష్ణురూపాయ, శివుని రూపమే విష్ణు రూపం. శివరూపాయ విష్ణవే, ఆ శివరూపాయ విష్ణు రూపమే శివుడు, శివుని రూపమే విష్ణువు అని చెప్తున్నాడు. శివస్య ఉదయం విష్ణువు, విష్ణువచ్చ ఉదయం శివ. శివుడి ఉదయమే విష్ణువు, విష్ణు ఉదయమే శివుడు. అంటే ఆయనకు ఈయనకు భేదం లేదు. కాబట్టి ఏంటి, విష్ణు ఇది ఈక్వల్ టు శివం, శివుడు. విష్ణు ఈక్వల్ టు శివుడు. మనం ఈ శ్లోకం మనకు స్వచ్ఛంగా వేదాల్లో ఉండేటువంటి శ్లోకం ఇది. అదే మనకు ప్రామాణిక గ్రంథాలు వేదాలు. ఇక మనకు
ఇంకోటండి, శివుడు వేరు వేరు కాదు. మనం ఈ శ్లోకం మనకు స్వచ్ఛంగా మనకు చెప్తూ పరబ్రహ్మ రెండు విధాలుగా మనకు ప్రత్యక్షం అవుతుంది. ఎట్లా? ఒకటి శివుడి రూపంలో, ఒకటి విష్ణు రూపంలో వేరు వేరు దేవతలు గారు వేరు వేరుగా కనపడి రెండు విధాలుగా మనకు ప్రత్యక్షంగా మనకు సహకారం ఇచ్చినా ఇద్దరు ఒకటే, ఇద్దరు పరబ్రహ్మ స్వరూపులే. శివ అండ్ విష్ణు ఆర్ నాట్ సపరేట్ deities, but two manifestations of the same supreme reality of అంటే బ్రహ్మం. ఇద్దరూ పరబ్రహ్మ స్వరూపుడే అని దీని యొక్క వేదాధారణలో. ఇంకొక నేను చెప్తాను. ఏకం సత్విప్రా బహుధా వదంతి. ఏకం సత్విప్రా బహుధా వదంతి. అందరి జనులు కూడా ఏకమనే చెప్పారు. దేవుడు ఏకమే. అన్ని మతాలు అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు చెప్పిన మాట ఏంటి? ఏకం, భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. ఇద్దరు లేరు, ముగ్గురు లేరు. అంటే శివుడు విష్ణువు బ్రహ్మ ఇంతమంది, యేసువు యేసుక్రీస్తుడు ఇంతమంది. అసలు అవన్నీ సాకార రూపాలు. మనం పెట్టుకున్నటువంటి ఏ ఆకారంతో మనం చూస్తే ఆయన ఆకారం దర్శనం ఇస్తాడు మనకు. రాముడు కృష్ణ రూపంగా అంటే నీకు ఆ రూపాన్ని ఇస్తాడు, నరసింహస్వామి రూపంగా నరసింహుడు. కానీ పరబ్రహ్మం మాత్రం ఒక్కడే. సత్తు ప్రచిత్తు రూపంలో కూడుకున్నవాడు ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సర్వాంతర్యామి, సర్వశక్తిశాలి, సర్వ బలవంతుడు. ఆయనకి ఆరు గుణాలు ఆయన దగ్గరే ఉన్నాయి. షడ్గుణ సంపన్నుడు ఆయన. ఎవరికి ఈ 6 గుణాలు ఉండవు. అయితే అందుకనే ఈ పరబ్రహ్మ స్వరూపం మన హిందూ సాంప్రదాయ వేదాల ప్రకారంగా ఏంటంటే శివ విష్ణు బ్రహ్మతత్వంగా ఒకే తత్వాన్ని చెప్తుంది. వీళ్ళని మనం బాధలాడుకోని అవసరం లేదు. ఇది అందరికీ సంబంధించింది. అందుకనే దీన్ని సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం అని చాందోకోపనిషత్తు మనకు చెప్తుంది. సమస్తము ప్రపంచం, సమస్తం బ్రహ్మమే, సమస్త ప్రపంచం బ్రహ్మమే అని చెప్పింది. ఇంకోటి, నేహ నా అస్థి కించన, నిన్న అనుకున్నాము. నహిహ నా అస్థి కించన. ఇక వేరే నానా విధాలుగా లేదు, ఒకటే ఉన్నది. నహిహ ఇది నానా రూపాలుగా లేదు, ఒకే రూపం. అదే పరబ్రహ్మ స్వరూపం, అదే శాశ్వతమైనటువంటి రూపం. ఇక నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, ఆ శివుడు ఆ చైతన్య స్వరూపుడుగా మనం భావించుకోవాలి. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ కలవాడు ఆయన, ప్యూర్ కాన్షియస్ కలవాడు. విష్ణువు సర్వవ్యాపకుడు, అంటే ఆల్ పర్వాడింగ్ ప్రిన్సిపల్ అయింది. ఆల్ పర్వాడింగ్ ప్రిన్సిపల్, సర్వాంతర్యామి. ఆయన లేని చోటు లేదు. ఆయనే అన్ని చోట్ల, నీలో నాలో ప్రపంచకమైన ప్రతి జీవిలో పరిశ్రమంలో అన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. దానికి చైతన్యం కల్పించేవాడు శివుడు. ఆయన ప్యూర్ కాన్షియస్నెస్. అంటే వీళ్ళిద్దరి యొక్క తత్వమే ప్రతి జీవిలో ఉన్నది, ప్రతి యొక్క వస్తువులో ఉన్నది, ప్రతి దాంట్లో ఇద్దరి యొక్క వ్యాపకం ఉన్నది. ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఇక దీని గురించి విష్ణువు గొప్పవాడు, శివుడు గొప్పవాడు, శివుడిని ఆరాధించము, నేను విష్ణువుని ఆరాధించను అని అనుకోవటం, ఆయన వేరే ఈయన వేరే అని మతాలు పెట్టుకొని మన అనవసరమైన దేనిపోని
ఇది మనం అజ్ఞానంతో మనం ఇది అవుతున్నాం, వరి అవుతున్నాం, మనం బాధపడుతున్నాం. కొంతమంది జ్ఞానం లేక అజ్ఞానంతో ఉన్నది పరబ్రహ్మం ఒక్కడే అని చెప్తుంటే ఈ విష్ణువు ఉన్నాడు, ఆయన ఇది గొప్పవాడని, శివుడు గొప్పవాడని, బ్రహ్మ గొప్పవాడు అని, సుబ్రహ్మణ్యం గొప్ప, ఎవరు యేసు గొప్పవాడని, ఆయన గొప్ప, మన కిష్టు గొప్పవాడని, అనేక ఎవరి ఉద్దేశ ప్రకారం పెట్టుకున్న మతాల వారు వారి యొక్క అధిష్టాన దేవతలకు గొప్పవాళ్ళని భావిస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది అవుతున్నారు. దానికి మనం ఏం చేయడం, అది అజ్ఞానంతో వాళ్ళు చూస్తున్నటువంటి అజ్ఞానం అంతేగాని జ్ఞానోదయం కలిగినప్పుడు ఆ పొర పోతుంది మనకి. ఇక అందుకనే మనలోని ఆత్మ అది చైతన్య స్వరూపం. ఈ బాడీ శరీరం పదార్థం, ఉట్టి పదార్థం. ఇది అమ్మవారి యొక్క చైతన్యం, అమ్మవారి యొక్క మాయతోని చేయబడ్డటువంటి రూపం. సత్తు చిత్తు విరాట్ స్వరూపుడు. ఆయన యొక్క సత్తు చిత్తుని ఈ సృష్టి మొత్తం మనం కలిగింది అనుకున్నాం. కాబట్టి మన ఎన్ని జీవులు సత్తు చిత్తు యొక్క కలయికతోనే ఏర్పడినటువంటి జగత్ జీవుడు. అందుకనే మన వీటిలో ఉన్నది మన యొక్క సనాతన ధర్మం ప్రకారంగా శివుడు చైతన్య రూపంలో ఉన్నాడు. ఈయన సర్వవ్యాపకంగా మన శరీరం అంతటా వ్యాపించినట్టు నీ కళ్ళల్లో ఆ శివుడి యొక్క రూపంలో ఉంది. శివుడి రూపం కూడా ఆయనలో ఉన్నాడు, ఆ శివుని రూపంలో కూడా ఈయన ఉన్నాడు. ఆయనే ఉండి మన చైతన్య రూపంలో విష్ణువు కూడా అంతా వ్యాపించి ఉన్నాడు. ఆత్మ శివుడైతే ఆయనలో నుంచి ఉద్భవించింది, ఆయనలో కూడా ఉన్నవాడు విష్ణువు మన సర్వవ్యాపుడే మన మనలో అంతా వ్యాపించి ఉన్నాడు. చూపించి మన శరీరాన్ని అన్నింటినీ నడిపిస్తున్నది ఆ విష్ణువు. ఆత్మగా ఉన్నది శివుడు, ఆయనలో ఉన్న చైతన్య పదార్థం మళ్ళా అంతా వ్యాపింపజేసి మన అంతలా ఉన్నది, అంతలా ఉన్నవాడుగా వ్యాపకుడు. కాబట్టి విష్ణువు నడిపిస్తున్నాడు, ఆయన చైతన్య స్వరూపుడు. ఇది మనం ఈ భావాన్ని నేర్చుకుంటే మనకి ఇక ఈ భేదాలు అనేవి రావు. దయచేసి ఇది గ్రహించగలసిందిగా నేను భక్తులందరికీ ప్రార్థిస్తున్నాను. ఇక ఈ రెండు శివుడు ప్లస్ విష్ణువు రెండు కలిస్తేనే ఈ ఆత్మబోధ. ఆత్మ అంటే శివుడు అనుకున్నాం, అందరం చైతన్యం ఈయన అనుకున్నాం. కాబట్టి ఈ ఆత్మబోధ ఈ అద్వైత అంటే ఏకం, భగవంతుడు ఉన్నది ఒక్కడే, అద్వైతం. విష్ణువు ప్లస్ శివుడు ఈక్వల్ అద్వైతం అనుకోవడమే వాస్తవం. శివుడు ప్లస్ విష్ణువు కలుపుకుంటున్న అద్వైతమే. దీన్నే కొంచెంగా మార్చి విశిష్టాద్వైతం అని రామానుజాచార్య వారు చెప్పారు. ఆయన అద్వైతం అన్నాడు, కానీ దాన్ని విశిష్టం అన్నాడు. ఆయన తెలియగా విశిష్టాద్వైతం అన్నాడు అని ఆయన చెప్పాడు. అంటే విష్ణువు ఈయన ఇద్దరు ఒకే స్వరూపుడు, ఒక పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన ఇద్దరు పుట్టినారు ఒకటే. అంటే అద్వైత విశిష్ట అద్వైతం. ఇద్దరు అద్వైతం అంటున్నారు, దేవుడు ఒక్కడే అన్నారు. కానీ ఈ అక్కడ అద్వైతం ఒక్కడే, దేవుడు అని ఆయనే మనలో ఉన్న ఆత్మ ఇది ఈక్వల్ టు పరమాత్మ అని సాఫ్గా చెప్పాడు శంకరాచార్య వారు స్థాపించిన అద్వైతంలో. రామానుజాచార్య వారు ఏం చెప్పారు, అద్వైతం కరెక్టే, భగవంతుడు ఒక్కడే, కానీ విశిష్టం. ఏంటి విశిష్టం అంటే ఈ జీవుడు ఈ జగత్తు పార్ట్స్ ఆఫ్ ద పరమాత్మ, ఆ పరబ్రహ్మ స్వరూపుని యొక్క పార్ట్స్ భాగాలు. అంటే ఆయన శరీర భాగాలు. ఈ జగత్తు సృష్టి మొత్తం అంతా కూడా ఆయనలోని భాగాలు. ఆయన కాదు,
కాదంటే కాదు. మరి అందులో భాగాలని ఇప్పుడు చెయ్యి నాది, నా నా శరీరంలో భాగం. మరి ఈ శరీరానికి ఈ నాకు తేడా ఏముంది? నాది కాదు, చెయ్యి కాదు, నాది. కానీ నాలోని భాగం అని మనం చెప్పుకోవడం ఏంటి? చెయ్యి కరెక్టే, నీదే, కానీ నీలోని భాగం అని అంటారు అంతే. ఆయన నీలోని భాగం, చెయ్యి నీలోని భాగం, ఈ కన్ను నీలోని భాగం, ఇవన్నీ బాగా ఈ సృష్టి జగత్తు ఇవన్నీ పరమాత్మలోని భాగాలు అంటున్నాడు. అన్ని భాగాలు ఆయనే కదా. మరి ఆయనలోని భాగం అంటే ఆయనది అన్నట్టే కదా. ఇక అది వారి ఉద్దేశం ఏమిటో మనం చెప్పలేం. అది వారు అట్లా విశిష్టాద్వైతం అని చెప్పి వారి గురువు వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈ విధంగా చెప్పి దాన్ని విశిష్టాద్వైతాన్ని అని రామానుజాచార్య వారు స్థాపించారు. మొదట శంకరాచార్య స్థాపించింది అద్వైతం, ఈయన విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం అద్వైతం మనకి ఇప్పుడు తెలిసింది కదా. ఆయన అద్వైతం అంటే ద్వైతం లేదు, ఉన్నది భగవంతుడు ఒక్కడే, మనమంతా భగవంతు స్వరూపుడే అన్నాడు ఆయన. ఈయనేమన్నాడు? నువ్వు భగవంతుని స్వరూపుడు, కానీ ఆయనలోని భాగాలు మాత్రమే జీవుడు జగత్తు పరమాత్మలోని భాగం అని అన్నాడు. ఇంకా ముందు కొంతకాలానికి మధ్వాచార్య గారు వచ్చారు. వారేమన్నారంటే, అయ్యా ఇదంతా బాగలేదు, పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడైన ఆయన 1000 కోట్ల సూర్యకాంతితో ప్రకాశించున్నాడు, గొప్ప ఇది. ఆయనకి మనకు తేడా ఉంది. మనకేముంది? మనకి ఏ శక్తి ఉంది? మన అల్పజ్ఞుడు. మనకు ఈ జగత్తుకు ఏ శక్తి లేదు. మనం అంతా కూడా అల్పజ్ఞుడమే. జగత్తు జీవుడు మొత్తం అంతా అల్పమే. ఇవాళ ఉంటుంది, రేపు నశించిపోతుంది, పోతాం మనం. కాబట్టి మనం ఎప్పుడూ ఆయన శాశ్వతుడు, మన సాకారం గలవాడు, ఆయన నిర్వికారి. కాబట్టి ఆయనకి మనకు బోరిక లేదు. పరబ్రహ్మమే, మనమే. ఎప్పటికీ మనం పరబ్రహ్మం కాలేము. ఆయనకి మన దూరంలో ఉండి ఆయన నిత్యం ఆరాధించిస్తే మనకు పరమశాంతి లభిస్తుంది. అదే మోక్షం అనుకోమన్నారు మధ్వాచార్య. ఇవి 3 మతాల యొక్క సారాంశం. ఇక మీరు ఏది భావం చేసుకుంటారో మీ ఇష్టం. ఉన్నది నా భావం ప్రకారంగా ఒక్కడే ఉన్నాడు, విరాట్ స్వరూపుడు. ఆయన చిదాకాశంలోనే ఉంటాడు. చిదాకాశం అంటే వేరే కాదు, ఈ ఆకాశం పైన చిదాకాశం. చిత్తాకాశం అంటే చిత్తు ఉంది అక్కడ. చిత్తు అంటే మాయాకాశం ఒక మాట అంటే అక్కడ ఏముంటుంది? శూన్యం ఉంటుంది. అక్కడ సత్తు చిత్తు ఇద్దరు కలిసి ఉన్నారు. అక్కడ వాళ్ళిద్దరు కలిగి ఈ సృష్టి. అక్కడ అసత్తు చిత్తు కలుసుకుంటేనే బ్రహ్మానందమే కలుగుతుంది. అది సత్ చిత్తు ఆనందం 3 ఉంటాయి అక్కడ. సచ్చిదానంద స్వరూపం. ఆ చిదాకాశం ఇటువంటిది సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపుడే బ్రహ్మస్వరూపం ఉంటుంది. దాన్ని పరమ బ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపం అంటే సత్వచిత్తు కలిస్తేనే పరబ్రహ్మం. సత్తు ఒక్కటి, ఈశ్వరుడు అంతే. 2 కలిస్తేనే మొత్తం పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే 2. సత్తు ఒకటంటే మళ్ళా మొత్తం పరిపూర్తి కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నేను నాకు దూసిన ప్రకారం చెప్పాను. ఇక మనం మన యొక్క సబ్జెక్టులో పోదాం. అందుకొరనే ఈ విష్ణువు ఎప్పుడు శివుడిని ఆరాధిస్తాడు, శివుడు ఎప్పుడు విష్ణువు ఆరాధిస్తాడు. వాళ్ళకి ఎటువంటి భేదం లేదు. వాళ్ళకి ఇద్దరికి భేదం లేదని వాళ్ళే చెప్పారు. వేదాలు చెప్పినాయి, అన్నీ కూడా చెప్పినాయి. అందుకని శంకరాచార్య ఒకటే చెప్పాడు, శివుడు ఈజ్ ఈక్వల్ టు విష్ణువు, విష్ణువు ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మం. శివుడు ఈజ్ ఈక్వల్ టు విష్ణువు, విష్ణువు ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ అని చెప్పాడు. మాయ వల్లనే ఇది భిన్నంగా కనిపిస్తున్నాయి మీకు.
నేను చెప్పాక మాయ వల్ల మాయారూపం అక్కడ కనపడదు, శూన్యమే ఉంటుంది. సచిత్తులు ఇద్దరు శూన్య స్వరూపులు, శాశ్వత స్వరూపులు. ఆ మాయ వల్లనే మన ఈ జగత్తులు జీవులు మొత్తం కూడా ప్రతిబింబాలైనప్పటికీ మనకి ఆభాసగా కనపడుతుంది. మనంతా ఆభాసమే, జగత్తు ఆభాస, జీవుడు ఆభాస. కానీ మనం మాయ చేత అజ్ఞానం, అదే అజ్ఞానం, అవిద్య, మాయ అన్ని మూడన్నా ఒకటి, చిత్ అన్నా ఒకటి. అమ్మవారి స్వరూపం, అమ్మవారు ఆయన సత్తు మొత్తం సద్గణ చిత్గణ స్వరూపం. ఆయన దేనికి అంటుకోడు, దేనికి ఇది మింగిలిగాడు. ఆయన శుద్ధమైన స్ఫటిక స్వరూపం, కదలడు. మరి ఈ సృష్టి మొత్తం ఎవరి ఆయన యొక్క శక్తి చేత ఈ మాయ కదిలించడం వల్ల, మాయతో కూడుకొని ఉన్నాడు కాబట్టి ఆ మాయకున్న 3 గుణాల చేత ఈ సృష్టి ఏర్పడుతున్నది. ఆయన కూడా సహకారం తీసుకొని అవతారాలు వేసి ధర్మాన్ని రక్షించడానికి అవతారం పొందుతాడు. ఆయన అందుకోసమే ఇదంతా మాయ వల్ల జరుగుతున్నది. అందుకే మాయా స్వరూపం ఇవన్నీ కనిపించి, ఈ విష్ణు రూపం మాయే, ఆ బ్రహ్మరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు మాయా స్వరూపాలే, మనం కూడా మాయా స్వరూపాలే. ఇవన్నీ కూడా చిరాకాశంలో ప్రతిబింబాలుగా అన్నీ ఉంటాయి. అక్కడ చిరాకాశంలో ఈ ఎన్ని బ్రహ్మ విష్ణు శివుడు అన్ని సర్వ దేవతలు, సర్వ మానవులు, సర్వజీవులు అక్కడ అన్నీ ఉంటాయి. అన్ని లోకాలు అక్కడ బింబాలుగా మాత్రమే ఉంటాయి అన్నీ. ఆ బింబాలు ఇక్కడ మనకు చైతన్యం లెక్క కనపడుతున్నాయి. ఇందువల్ల మాయ వల్ల, అజ్ఞానం వల్ల మనం ఈ చలనం ఇదంతా వస్తుంది. ఇది తెలుసుకోవాలి, ఇది పరమ సత్యం. అందుకనే వన్నెస్, అభేదం లేదు, ఒక్కటే ఉన్నది. వన్నెస్ గాడ్, పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే ఉన్నాడు. విష్ణువు లేడు, శివుడు లేడు, బ్రహ్మ లేడు, అన్నీ ప్రతిబింబాలే. అది తెలుసుకోండి. జీవుడు, జగత్తు, ఈ దేవతలు అన్నీ ఆ చిరాకాశన ప్రతిబింబాలుగా మాత్రమే కనపడతాయి. మనం అన్ని లోక సమత్వం అక్కడ అన్ని ప్రతిబింబాలు అక్కడ ప్రతిబింబాన్ని ఆభాసంలో ఉంటాయి. మన కళ్ళలో వచ్చిన బింబాలు ఎలా మనకు కనపడతాయా? కనపడవు. అట్లనే అక్కడ అవన్నీ కళ్ళలో ఆ పరబ్రహ్మానికి ఉన్న కళ్ళలో ఉన్న స్వరూపాలే ఎన్ని. ఇదే బ్రహ్మజ్ఞానం. ఇది తెలుసుకోవడమే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. లాస్ట్ ఫైనల్గా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే, అన్ని లోకాలు, సమస్త ప్రపంచము, ఇంక్లూడింగ్ ఇంద్రుడు, దేవతలు, సమస్త అందరూ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సమస్తం కూడా చిరాకాశంలో ఉన్న విరాట్ స్వరూపం దగ్గర, ఆయన కళలో ఉన్న విరాట్ స్వరూప కళలో ఉండే మాయా స్వరూపుడుగా మాయతో ఆయన కలిసి ఉన్నప్పుడు ఉద్భవించినటువంటి స్వరూపాలే. అక్కడంతా కళలో ఉన్న బ్రహ్మ అక్కడ ఏమీ ఉండదు. అందులో ఉన్నాయే ఇక్కడ మనకు ఇట్లా ఈ రూపాలుగా కనపడుతున్నాయి. విష్ణు రూపం, స్వరూపం, ఇవన్నీ ఆయన యొక్క చిత్తు యొక్క మాయ. ఆ మాయ ద్వారానే వీళ్ళకి మనకి ఈ శక్తి, ఈ ఆత్మ ద్వారా మనకి ఈ శక్తి వచ్చింది. అసలు వచ్చిన మాయ ద్వారా, ఆ పరబ్రహ్మంలో ఉన్నటువంటి మాయ ద్వారా విష్ణుమూర్తికి, ఈ బ్రహ్మదేవుడికి, ఆ శివుడికి శక్తులు ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత శక్తి ఇచ్చాడు. ఈయనకి సర్వవ్యాపక శక్తి ఇచ్చాడు, ఆయన లయ చేయటానికి శక్తిని ఇచ్చాడు, ఆయన బ్రహ్మకి సృష్టింప చేసి ఇచ్చాడు. మన అందరికీ వస్తున్నాయి, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత శక్తిని మనకి ఇచ్చాడు. సర్వజీవుడికి దీన్ని పూర్తిగా తెలుసుకోవడమే మహాజ్ఞానం, తత్వబోధ, బ్రహ్మజ్ఞానం. ఇది తెలుసుకోండి. ఇదే చెప్పారు. ఎవరు రామానుజాలు ఏమంటారో చెప్పాను కదా మీకు. ఆయన చెప్పింది ఏంటి? శివుడు విష్ణువు పరబ్రహ్మణ స్వరూపాలే. ఆయన కూడా అంతే అంటాడు. ఎవరైనా అనాల్సింది, ఉన్న వాస్తవమే అది. కానీ నారాయణ ప్రధాన స్వరూపుడు. ఐక్యత వీరిద్దరు శివుడి రావడం వల్ల ఐక్యత ఉంది. కానీ హైరార్చీ ఇది ఉంది, ప్రోటోకాల్.
ప్రోటోకాల్లో నారాయణ ప్రథముడు, రెండో వాడు శివుడు, ఫస్ట్ నారాయణుడు, సెకండ్ శివుడు. అది ప్రోటోకాల్ పెట్టి ఈ రామానుజాచార్య వారు ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపుడు. వీరిద్దరూ ఆయన యొక్క భాగాలే. ఆయన భాగాలే ఆయన మొదటి భాగం ఫస్ట్ ప్రియారిటీ వచ్చాడు, ఈయన తర్వాత వచ్చాడు అన్నట్టుగా అది చెప్తాడు. అందరూ ఆయన భాగాలే, శరీర భాగాలని, అన్ని లోకాలు అన్నీ ఆయన భాగాలని ఈ రామానుజాచార్య చెప్పారు. మధ్వాచార్య గారు ఇద్దరు వేరు వేరే, మనం ఎప్పుడు కలవని వారు చెప్పారు. ఇది అంతిమ ఉపనిషత్తు యొక్క సారాంశం. అదే తత్వమసి. ఈవోదే తత్వం అసి. అదే తత్వ. ఆ పరబ్రహ్మ స్వరూపమైన నువ్వు అసి అయి ఉన్నావు, అందరం అయి ఉన్నావు. కానీ మనం అజ్ఞానం చేత మనం తెలుసుకోలేకపోతున్నాం. అంతే తప్పి ఆ అజ్ఞానం పోయినప్పుడు మనకు అసలు సంగతి తెలుస్తుంది. మనకు అజ్ఞానం పోతే ఇప్పుడు నేను చెప్పిన మీకు తెలుస్తుంది. అందరికీ తెలియదు, ఇది అందరూ వినలేరు, అందరూ వల్ల కాదు. ఆ పరబ్రహ్మడు ఎవరికి ప్రసాదిస్తాడో వాడే వింటాడు. అనుకుని ఈ ఏంటంటే శివుడు ఈజీ కొట్టు విష్ణువు, విష్ణువు ఈజీ కొట్టు బ్రహ్మం, బ్రహ్మం ఈజీ కొట్టు మన ఆత్మస్వరూపం. ఇది ఫైనల్ స్టేట్మెంట్. ఇక మనం ఈ భగవద్గీతలో కూడా మనకు సాకార రూపాన్ని తీసుకుంటాడు విష్ణుమూర్తి అని చెప్పాను నేను. ఆయన ఏం చేస్తాడు, మన భగవద్గీత ధర్మ సంస్థాపనార్థం భగవంతుడు ధర్మ సంస్థాపన సంభవామి వేగి అని చెప్పాడు. ఎప్పుడైతే గ్లానిర్భవత భారత ఈ ధర్మానికి ఆపద వస్తుందో, ధర్మం నశించిపోతుందో, ఆయన ధర్మాన్ని కాపాడటానికి సహకార మాయని ఆశ్రయించి మాయ ద్వారా ఒక సహకార రూపం తీసుకొని వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి లాగా, రాముడిలాగా, కృష్ణులాగా వచ్చి మనకు దర్శనం ఇచ్చి మనందరికీ ఒక కనపడి మనలో ధర్మాన్ని స్థాపించేసి మళ్ళీ ఆయన విరాట్ స్వరూపంలోనే కలిసిపోతాడు. అది అందుకొరకనే ఇది మనకి ఇదన్నమాట. వేద ఇక మనం ఒక్క మాట చెప్పుకున్నాం. శంకరాచార్య గారు ఏం చేశారంటే దీన్ని స్థాపించడం కొరకే మన శంకరాచార్యులు ఈ ధర్మాన్ని నశించిపోయింది అనుకున్నాగా, ధర్మాన్ని నశించిపోయినప్పుడు ఎలా అయితే భగవంతుడు ఆదరిస్తాడో ఆ విరాట్ స్వరూపుడు ఆయన రూపాలకి శివుడు, విష్ణువు ఈ లయకాడైన శివుని రూపం నుంచి ఈ శంకరాచార్యులు గారు ఉద్భవించి ఆ శివుడివే శంకరాచార్యులు వచ్చి శివుని అవతారంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాషాణ మతాన్ని, బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, ఈ చార్వాక మతాన్ని అన్నిటినీ ఓడించి 32 సంవత్సరాల్లోనే 3 సార్లు దేశ పర్యటన చేసి మనందరినీ ఉద్ధరించడానికి వచ్చి మనం ఉద్ధరించారు. అద్వైత మతాన్ని స్థాపించి దాన్ని బోధ చేసి మనకు జ్ఞానం ప్రసాదించి మన మోక్షానికి మార్గం చూపించి అనేకమైన విలువైన పుస్తకాలను రాసి విష్ణు సంబంధమైన పుస్తకాలు రాశారు, శివుని సంబంధమైన పుస్తకాలు. ఆయన ఇద్దరిని వదిలిపెట్టలేదు, ఇద్దరిని సమాన 2 కళ్ళ లెక్క చూశాడు. విష్ణు శంకరాచార్య గారు 2 కళ్ళ లెక్క, ఒక కన్ను విష్ణువు, ఒక కన్ను శివుడు, ఇద్దరు. ఎందుకంటే ఆయన మతమే అద్వైతం, ద్వైతం లేడు. శివుడు వేరు, శంకరుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ద్వితీయనే ఉండదే ఒకటి. ఆయన శివుడే కానీ విష్ణువే కానీ ఎవరిని అనుకోని ఇష్టం వచ్చినా అనుకో, రాముడు అనుకో, కృష్ణుడు అనుకో, బుద్ధుడు అనుకో, నీ ఇష్టం ఉన్నది ఒక్కడే దేవుడు. అదే శంకరాచార్య ముత్తుకొని ఆయన మతాన్ని చేసి నానా రకాలుగా 4 మఠాలు స్థాపించి దేశాన్ని ఉద్ధరించి ధర్మం స్థాపన చేసి సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేసి ఆయన అవతారాన్ని హిమాలయ పర్వతాలు కేదార్నాథ్ పోయి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. అక్కడిని ఆయన అవతారాన్ని
సాధించాడు. ఇది జరిగినటువంటి బోధ. ఇకపోతే మనం ఈ రాసిన వాటిలో బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల భాష్యాలు, భగవద్గీత భాష్యం ఇవన్నీ రాశారని మనం అనుకున్నాం, చెప్పుకున్నాం, అయిపోయింది. ఈ అనుకునే వాడు చెప్పాడు జీవుడు. ఈ తత్వబోధుడు మనకు ఏం చెప్పారంటే జీవుడు బ్రహ్మం, మనలో ఉన్న ఆత్మే బ్రహ్మం, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. నువ్వు ఏదైనా అనుకో, భేదం ఏంటి అంటే మాయ వల్ల నీకు నువ్వు ఒకటి నీకు మాయ ఒకడికి విష్ణువుగా కనపడుతున్నాడు ఆ పరబ్రహ్మడు, ఒకడికేమో కృష్ణుడు కనపడుతుంది, రాముడు కనపడుతుంది, అనేక రకాలు కనపడుతున్నారు. ఇక ఇదే మాట ఆయన చెప్పాడు. ఆయన జ్ఞాన విజయం ఇది జ్ఞానం బోధించి దాంట్లో సాధించాడు. ఇక ఈ జ్ఞానంలో వాదంతో కాదు మనకి గెలిచింది, అనుభవంతో పూర్తవుతుంది. తన అనుభవంతో అందరినీ గెలిచాడు. మండన మిశ్ర మహా పెద్ద సనాతన ధర్మశాలి. ఉభయ భారతిని ఆయన భార్యగా ఉన్నది. ఆయన బ్రహ్మదేవునికి అవతారం. అంతటి వాడికి సనాతన ధర్మమే అయింది. అంత విశిష్టమైన ధర్మం పాటించేవాడు ఎవరు లేరు. దీనికంటే చాలా పెద్ద. అంతటి వాళ్ళని ఆయన విష్ణు మతస్థుడు. ఆయనని ఈ అద్వైతంతో ఈ అద్వైత తత్వంతో ఆయన్ని ఓడించి తన యొక్క శిష్యుడిగా చేసుకున్నాడు. అంత ఈయనకంటే పెద్దవాడైన వాడు అంత గొప్ప, అప్పటికి ఆయన తప్ప అంతకంటే గొప్ప జ్ఞానం చేయబడ్డారు. ఆయన ఈయన శిష్యుడిగా తీసుకున్నాడు మండన మిశ్రుడిని. ఆఖరి ఉభయభాష సరస్వతి కూడా వాదించింది ఆయనతో. భర్త వల్ల కాకపోతే భార్య కూడా వాదించింది. ఇద్దరి వల్ల కూడా శంకరాచార్య గారు ఇది చేశారు, ఓడించారు. ఓడిస్తే ఆఖరి ఆ సరస్వతీ మాత, ఆయన మండమిశ్ర బ్రహ్మస్వరూపుడు ఇద్దరు కూడా ఈ యొక్క అద్వైత సిద్ధాంతానికి గొప్పదని ఒప్పుకొని దానికే ఓటేసి ఈయన సరస్వతి సాగు చెప్పింది. శంకరాచార్య గారికి శిష్యుడు కమ్మని చెప్పింది. ఈయన శంకరాచార్య శిష్యుడై ఒక మఠానికి ఆయన హైపతి 4 మఠాలు తీసుకుని చెప్పాను. అందులో మన పూర్వ మఠానికి ఆయన్ని చేసి ఆయన దాన్ని అధిపతిగా చేసి ఆయనకి ఆ మొత్తాన్ని ఆయన చేసుకొచ్చాడు. అందుకొరకనే ఆయన ఏం చెప్పాడంటే శంకరాచార్య చెప్పింది ఒకటే, ఆయన పొద్దు పంచాయతాన మతాన్ని, షణ్మత మతాన్ని స్థాపించారు. అంటే అప్పుడు అందరూ విష్ణు గొప్ప, వీరు గొప్ప అనుకోండి, ఇదంతా కాదే అని ఆయన ఒక కంకులకు వచ్చారు. పాపం తన 4 శిష్యులు, ప్రధాన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆలోచన చేసి ఆయన శివుడు, విష్ణువు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అమ్మ శక్తి, ఈ 6 గురి మతాలు షణ్మతాలని వీరందరూ సమన్వయం చేశాడు. ఈ 6 సమన్వయం చేసి ఈ 6 మెయిన్ దేవతలుగా వీళ్ళందరినీ పెట్టుకోండి అని చెప్పి ఏం చెప్పాడు, నీకు ఏది ఇష్టం, గణపతి ఇష్టం అయితే మధ్యాహ్నం పెట్టుకొని మిగతాన్ని పక్కన పెట్టు. పంచాయతీ ఉండదు. మధ్యాహ్నం నీ ఇష్టమైన విష్ణువుని పెట్టుకొని చుట్టూ మిగతా దేవతలు పెట్టుకో. నీకు శివుడు ఆరాధ్య దేవుడైతే శివుడిని సెంటర్లో పెట్టుకొని మిగతా చుట్టూ పెట్టు. సూర్యుడు కావాలంటే సెంటర్లో పెట్టుకొని సూర్యుడు పెట్టుకొని పైన వేసుకో. ఇవన్నీ ఇట్లా చేసుకుంటే అందరి దేవతని పూజినట్టు అవుతుంది. నీ ప్రధాన దేవత సెంటర్లో ఉంటాడు. ఆయన నీవు ఆరాధించినట్టుంది. మిగతా దేవతను కూడా నువ్వు పూజ చేసినట్టు అవుతుంది. మీరెవరు ఒకరికొకరు కొట్టుకోని అవసరం లేదు. మీరంతా ఒకటే, అన్ని దేవతలు ఒకటే, అందరూ ఒకటే అని చెప్పి ఐక్యత సందేశాన్ని ఆయన ఇచ్చాడు. ఏకం సత్తు
ఏకం సత్తు, సత్తులోనే ఆ సత్తు పరబ్రహ్మ స్వరూపుడు ఒకడు. నీకు చిత్తు వల్ల ఇది ఇట్లా ఇన్ని దేవతలుగా రూపంలో నీకు కనపడుతున్నాడు. సత్తు ఒక్కడే, ఏకం సత్తని చెప్పాడు ఆయన. చిత్తు వల్ల నీకు ఇదంతా, చిత్తు అంటే మాయా అజ్ఞానం. నువ్వు ఇన్ని రూపాలుగా వినాయకుడు అది ఇది నానాదేవుడిగా కొలుస్తున్నావు. కొలిచి ఇదే సత్యం అంటావు, అది కాదంటావు. నీరు సరే ఒక దేవుడిని తీసుకొని నీకు బాధపడితే పర్లేదు, ఆ దేవుడి మీద నీకు కక్ష. ఇది నీ దేవుడు మంచివాడు, ఆ దేవుడు మంచివాడు కాదండి. ఇట్లా అసలు ఈ దేవుళ్ళు లేరని చెప్పేవాడు ఇంకొకడు. చార్వాకులు వాళ్ళు, నాస్తికులు, ఈ బౌద్ధితులు, వీళ్ళంతా జైన్లు, వీళ్ళందరూ ఏం చెప్పారు, అసలు ఈ దేవతల లేరుపో అంత అబద్ధమే సనాతనం అని వాళ్ళు చెప్పారు. మన చెప్పుకుంటుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఈ సందర్భంలో వచ్చి స్వామి మనకి బోధ చేసి ఇన్ని ఇన్నిటిని మనకు ఇంత జ్ఞానాన్ని మనకు ఆయన 4 మఠాలను స్థాపించాడు. శృంగేరి మఠం, ద్వారకా మఠం, పూరీ మఠం, బద్రీ మఠం, ఈ 4 మఠాలని ఆయన స్థాపించాడు. జ్ఞానం నింపడం అంటే మనకి ఒక సంస్థ అవసరం. ఆ సంస్థ ద్వారా దీన్ని ప్రచారం చేసి దానికి కొన్ని రూల్స్ పెట్టాలి, నడిపించాలి. భూమి మీద మనుషులకు ఒక రాజ్యాంగంలాగా సాగాలి అని ఈ 4 మఠాన్ని 4కు స్థాపించి ఆ మఠానికి కొన్ని సిద్ధాంతాలు ఒక నియమావళి మొత్తం రాసి ఆయన ఎస్టాబ్లిష్ చేసి ఆయన హిమాలయ ప్రాంతాలకు వీటి కేదార్నాథ్ హిమాలయ ప్రాంతాలపై బ్రహ్మలీనం అయిపోయారు. అందుకనే ఆయన చెప్పిన మాట మనం ఏమి వినాలి, జీవుడు ఈక్వల్ బ్రహ్మం ఐక్యం. జీవుడన్నా బ్రహ్మం అన్నా ఒక్కటి. ఆ పరబ్రహ్మం నువ్వే, అహం బ్రహ్మాత్మ అనుకోమన్నాడు. నువ్వు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే, నీకది మాయవడని తెలియట్లేదు అంతే. అది తెలుసుకోవడానికి సాధించి జ్ఞానాన్ని పొందు అని చెప్పాడు. అంతకంటే ఇంక చెప్పది చేసేది ఏముందండి, మనం ఏమి చేయలేదు, ముందు భగవంతుడు ఒక్కడే అని అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఈ కొట్లాటలు ఇదంతా లేడంటాం. ఒక లేడంటాడు, ఒకడు ఉన్నాడంటాడు, ఉంటాడు. నా దేవుడు వేరే అంటాడు, నీ దేవుడు వేరే అంటాడు. నానా రకరకాల డోకులు పలుకాకులు లెక్క ఈ విధంగా సాగుతుంది. అందువలన ఇది అజ్ఞానం మీద ఏం చెప్పింది బోధ ఏంటంటే, అజ్ఞానం మీద జ్ఞానం విజయం. అది ఆయన కొట్టిపారాడు. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నిప్పులో గినక పైన బూడిద ఉంటే ఎలా లోపల అగ్ని ఉంటుందో ఆ విధంగా నీలో అగ్ని ఉంది. దాని పేరు జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మని ఆ అగ్ని కాలుస్తుంది. అప్పుడు నీకు నిజం బయటపడుతుంది, ఆత్మ అప్పుడు నీకు తెలుస్తుంది. నిప్పు కావాలంటే బూడిద తీయాలి. బూడిద చేయబెట్టినట్టుగా ఏదంటే మనం ఏం చెప్తాం, అగ్ని కాల్చలేండి. అగ్ని ఎక్కడ ఉంది లోపల, అది కనపట్టలేండి కంటికి. పైన బూడిద బాగా మందంగా ఏర్పడింది, పైన పెట్టుకొని చూసుకొని ఏమిటి అంటున్నాం. అదంతా తీసేస్తే నీకు బూడిద కొట్టి పారిస్తే లోపల అగ్ని కనకలాడుతుంటుంది, నేను ఈడ్చుకొడుతుంది, కారుస్తుంది. అన్ని కర్మల్ని కాల్చి పారేసి నీకు పరబ్రహ్మతత్వం చూసి, అక్కడ పరబ్రహ్మతత్వం ఏ రూపంలో ఉన్నాడు, జ్యోతి స్వరూపంలో ఉన్నాడు. ఆయన ఆకారం సాకారం లేదు, జ్యోతి స్వరూపుడు. ఆ నిప్పులాగానే ఆయన ఆకారం ఏంటి, కనకనలా నిప్పులాగా ఆయన జ్యోతి స్వరూపం, అగ్ని స్వరూపుడు. అగ్ని మంటకి ఎలా ఎరుగుతుంటుందో ఆయన అట్నే ఎరుగుతాడు. అదే శూన్యంలాగా అందరూ అగ్ని నీకు ఏం కనపడుతుంది, ఏ ఆకారాన్ని అది ఏం కనపడుతుంది. రూపం ఉందంటే ఉన్నది, రూపం లేదంటే లేదు. అందులో ఏం కనపడుతుందంటే మంటలో ఏం కనపడదు మనకి. అదే గ్రాస్వరూపం తత్వం. ఆ తత్వం తెలుసుకోవటమే మనం ఇది కావాలి. మనం ఈనాటి ఎపిసోడ్ ఇంతటితో సాధించి రేపు తిరిగి మీరు మనం కలుసుకుందాం.